హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే రావడం జరిగింది. అదేంటనుకుంటున్నారా? యూట్యూబ్ వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ను ఏ విధంగా యాక్సెస్ చేయాలో మీకు నేను చూపెట్టబోతున్నాను ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా. ఫ్రెండ్స్, చాలామంది మా యొక్క నెంబర్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము, లేదంటే ఈ యొక్క అప్లికేషన్ లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాగే ప్రోమో కోడ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశామని చెప్పేసి చెప్తూ ఉంటారు ప్రతిసారి కూడా. అంటే చాలామంది యూట్యూబర్స్ కూడా అలానే చెప్తుంటారు. సో అట్లాంటప్పుడు మనం ఆ డిస్క్రిప్షన్ ఏ విధంగా యాక్సెస్ చేయాలో ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. వితౌట్ ఎనీ డే లెట్స్ గెట్ ఇన్ టు ది ట్యూటోరియల్. సో అంతకంటే ముందుగా ఎవరైతే నా ఛానల్ కొత్తగా వీక్షిస్తున్నారో సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్స్ బటన్ పైన క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేయడానికి గల కారణాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చాలామంది నాకు వాట్సాప్ చేసి అడుగుతున్నారు, సో ఇట్లాంటి వీడియోస్ చేయండి బ్రదర్, అంటే బేసిక్ కంప్యూటర్ వీడియోస్ చేయండి, లేదంటే ఆండ్రాయిడ్ మొబైల్కి సంబంధించినటువంటి బేసిక్ వీడియోస్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో డెఫినెట్గా మీకు వీక్లీ 2 or 3 వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ కావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి గైస్, ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా కంప్యూటర్స్ పరంగా కానివ్వండి, మొబైల్కి సంబంధించిన పరంగా కానివ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నాతో డైరెక్ట్గా వాట్సాప్లో చాట్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో నా యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9949051767. సో అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇస్తాను. సో మరి ఒకసారి చెప్తున్నాను చూడండి, 9949051767. సో వితౌట్ ఎనీ డే లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫ్రెండ్స్, దీనికి కాను మనం మీకు కావాల్సినటువంటి వీడియో అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది, యూట్యూబ్ ఓపెన్ చేసి. సో ప్రజెంట్ నాకు కావాల్సినటువంటి వీడియో నేను ఓపెన్ చేశాను ఆల్రెడీ. DPWD యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. సో DPWD కూడా మనదే యూట్యూబ్ ఛానల్. సో దిక్సూచి ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. సో మన వెబ్సైట్ ఉంది, అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో దయచేసి అక్కడ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అక్కడ కూడా మీకు డిఫరెంట్ కెరియర్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేది మీకు అక్కడ అప్లోడ్ కావడం జరుగుతుంది. ఓకే, సో నేను ఛానల్ అయితే ఓపెన్ చేశాను, అందులో ఉన్నటువంటి వీడియో కూడా ఒకటి ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో మీకు ఎలాంటి ఛానల్ కావాలనుకుంటారో, ఏ వీడియో కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వీడియో ఓపెన్ చేసి పాజ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం పాజ్ చేయకపోతే కూడా ప్రాబ్లమే లేదు, బట్ పాజ్ చేస్తే ఇంకా నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. ఓకే, సో వీడియో ఓపెన్ చేసిన తర్వాత మనకు లైక్, షేర్, డిస్లైక్, డౌన్లోడ్ ఇవన్నీ వస్తుంటాయి. సో అంతకంటే ముందుగా మనకు 3 డాట్స్ ఉంటాయి, మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి. లైక్, షేర్ కంటే ముందు మనకు 3 డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. సో దానిపైన మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది యూట్యూబ్ డిస్క్రిప్షన్లో యాక్సెస్ చేయడానికి. సో దానిపైన నేను ట్యాప్ చేస్తున్నాను. సో సో చూడండి, షేర్ ఉంది. సో ఇక్కడ మనకు లైక్, షేర్ అంటే లైక్, డిస్లైక్, షేర్. దానికి లెఫ్ట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్లో మనకు మోర్ అనే ఆప్షన్ అయితే ఉంది. చూద్దాం ఒకసారి. సో ఇలా ఎందుకు చెప్తుంది అంటే 12 అని. సో ఎంతమంది లైక్ చేస్తారేంటనేది చెప్తుంది అన్నట్టు. మీరు కూడా లైక్ చేస్తే మాత్రం ఇంక్లూడింగ్ మీతో కలిపి ఒక నెంబర్ అయితే చెప్తుంది. సో మీరు లైక్ చేయనట్లయితే లైక్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో మనకు లైక్ లెఫ్ట్ సైడ్లో మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది మనం. సో దీనిపైన నేను ట్యాప్ చేశాను. సో నేను దీనిపైన ట్యాప్ చేయగానే మనకి ఇప్పుడు లెస్ అని చూపెడుతుంది. చూద్దాం. సో లెస్ బటన్ అని చెప్పేసి చెప్పింది. సో ఇలా రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు సో లైక్ అంటే యాక్చువల్గా ఎంతమంది లైక్ చేశారంటని చెప్తుంది. మీరు కూడా లైక్ చేస్తే నెంబర్ చెప్తుంది ఎంతమంది చేశారంటని. సో మీరు లైక్ చేయనట్లయితే ఒక్కొక్కసారి లైక్ అని చెప్పి ఎంతమంది లైక్ చేశారని చెప్పేసి కూడా చెప్తుంది. ఒక్కొక్కసారి మనకు లైక్ అనే బటన్ చెప్పదు, లైక్ చేసిన మెంబర్సే చెప్తుంది ఓన్లీ. ఒక రైట్ స్వైప్ చేయండి. డిస్లైక్ దిస్ వీడియో అలాంగ్ విత్ 0 people. సో ఎంతమంది అయితే డిస్లైక్ చేస్తారో వారి యొక్క కౌంట్ అనేది ఇక్కడ మనకు చూపెడుతుంది. ఒక రైట్ స్వైప్. షేర్, డౌన్లోడ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మోర్ పైన క్లిక్ చేసాము, అది లెస్ అయిపోయింది. అంటే కింద మనకు డిస్క్రిప్షన్ అనేది అపియర్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది ఏంటనే చూద్దాం ఇప్పుడు. ఓకే, సేవ్ టు ప్లేలిస్ట్. DPWD 499 subscribers, free of 24. ఓకే, రైట్ స్వైప్. ఛానల్ నేమ్ చెప్పింది. DPWD. ఛానల్ నేమ్ చెప్పింది. Unsubscribe from DPWD. సో ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఛానల్ నేమ్ అయితే చెప్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే అన్సబ్స్క్రైబ్ అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఒక రైట్ స్వైప్ చేద్దాం. Current setting is for all notifications. Tap to change your notification setting for DPWD. సో కరెంట్ సెట్టింగ్ ఆల్ నోటిఫికేషన్స్ అంటే నోటిఫికేషన్స్ నాకు
అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి కాబట్టి నేను అలా పెట్టుకున్నాను. సో మీకు కావాలనుకుంటే మీరు ఇలా పెట్టుకోవచ్చు ఏ ఛానల్కైనా సంబంధించి. సో సపరేట్గా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా యాక్సెస్ చేయాలి, దాన్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను చెప్తాను. ఆల్ నోటిఫికేషన్స్ ఏంటి, పర్సనల్ నోటిఫికేషన్స్ ఏంటి అన్నీ కూడా మీకు క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో సబ్స్క్రైబ్ అని చెప్పేసి చెప్తుంది. రైట్ స్వైప్ చేయగానే మీకు డిస్క్రిప్షన్ అనేది చదువుతుంది. చూద్దాం ఒకసారి. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి నోటిఫికేషన్స్ పర్సనలైజ్ ఆల్ అని చెప్పేసి చెప్పింది, ఆల్ అని చెప్పింది. సో రైట్ స్వైప్ చేసి ఇప్పుడు నాకు డిస్క్రిప్షన్ అనేది చదువుతుంది. From year 09-10-2021 Hi all, team, open parent DPWD, close parent quote Dixie for persons with disability quote wishing you all a happy new year and a prosperous year ahead. Dear all, we are happy to share with you all that the team open parent DPWD close parent is organizing several events on the occasion of Sir Louis Braille's 212th birth anniversary. సో ఇలా మనం డిస్క్రిప్షన్ అనేది చదువుకోవచ్చు ఇక్కడ నుండి. సో ఓకే, అర్థమైపోయింది కదా డిస్క్రిప్షన్ ఎలా యాక్సెస్ చేయాలి అంటే అనేది. సో ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు మ్యాటర్ చదివిందో సేమ్ మీరు అక్కడే ఫోకస్ చేసి ఎక్కడ స్వైప్ చేయకుండా మీరు స్వైప్ అప్ దెన్ రైట్ సైడ్ స్వైప్ చేయండి. ఓకే, నేను స్వైప్ అప్ చేసి రైట్ సైడ్ స్వైప్ చేస్తున్నాను. Alert local context menu. Links 1 of 2 in list 2 items. సో దీన్ని మనం లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో స్వైప్ అప్ దెన్ రైట్. ఓకే, సో స్వైప్ అప్ దెన్ రైట్ చేసిన తర్వాత మనకు లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ వచ్చింది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. Navigation 2 links 1 of 2. లింక్స్ అని చెప్పేసి ఉంది. ఓకే, రైట్ స్వైప్ చేస్తే Navigation 2 of 2. నావిగేషన్ అని ఉంది. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. సో మనం లింక్ను యాక్సెస్ చేయాలి కాబట్టి లింక్స్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, Links 1 of 2. Alert links. https:// సో లింక్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనం స్వైప్ చేస్తే మనకు లింక్స్ అనేది కనిపిస్తాయి. చూద్దాం. https://www.youtube.com/channel/5 2 of 7. సో చూడండి ఇక్కడ 7 లింక్స్ ఉన్నాయి. మనకి ఎన్ని లింక్స్ ఉంటే అన్ని లింక్స్ అనేది చెప్తుంది. సో ఇలా రైట్ స్వైప్ చేస్తుంటే మనకు లింక్స్ అనేది కనిపిస్తాయి. https://tv/dp/org 3 of 7. సో టెలిగ్రామ్ లింక్, https://facebook.com/dpwd.org 4 of 7. https://twitter.com/org 5 of 7. https://www.instagram.com/org 6 of #dpwd 7 of 7. Cancel button out of list. సో చూడండి ఇలా మనం లింక్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మ్యాటర్ను మనం మోర్ పైన క్లిక్ చేసి స్వైప్ చేసుకుంటూ వచ్చి మనకు మ్యాటర్ చదివి అంటే డిస్క్రిప్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు మనం స్వైప్ చేసుకుంటూ వస్తే మనకు డిస్క్రిప్షన్ చదువుతుంది. సో మీకు ఎంత డిస్క్రిప్షన్ ఉంటే అంత చదువుతుంది మొత్తం. మనకు వాట్సాప్లో రీడ్ మోర్ అట్లాంటివి అయితే ఏమైతే రావు ఇక్కడ. సో ఓవరాల్ డిస్క్రిప్షన్ ఎంత ఉంటే మీకు అంత చదువుతుంది కాంటెంట్ మొత్తం. సో అందులో ఉన్నటువంటి లింక్స్ను యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు స్వైప్ అప్ దెన్ రైట్ అనే స్వైప్ చేస్తే మీరు జెస్చర్ పర్ఫామ్ చేస్తే మీకు ఇక్కడ లింక్స్ అలాగే నావిగేషన్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. సో లింక్స్ పైన ట్యాప్ చేస్తే మీకు లింక్స్ అనేది మీరు స్వైప్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ స్వైప్ చేస్తుంటే మీకు లింక్స్ అనేది నావిగేట్ అవుతుంటాయి అన్నట్టు. సో మీరు ఇందులో ఉన్నటువంటి కొందరు నెంబర్స్ ఇస్తారు, నెంబర్స్ కానివ్వండి వాళ్ళ యొక్క నేమ్స్ లేదంటే ప్రోమో కోడ్స్ ఇస్తుంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు గ్లాన్లారిటీస్ యాక్టివేట్ చేసుకొని లైన్ బై లైన్ లేదంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ వర్డ్ బై వర్డ్ మీరు ఈ డిస్క్రిప్షన్ పైన ఫోకస్ చేసి చదువుకోవచ్చు. వర్డ్ బై వర్డ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ చేసుకొని మీకు కావాల్సినటువంటి కాంటెంట్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా అక్కడ ఫోకస్ చేసి కాపీ చేసుకుంటే ఆ కాంటెంట్ కాపీ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో రియల్గా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో రియల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయించండి. ఇప్పటివరకు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో టార్గెట్ లైక్స్ వచ్చేసి నేను ఒక 20 లైక్స్ అనుకుంటున్నాను. సో మరి మీ పైన డిపెండ్ అయింది ఎన్ని లైక్స్ ఇస్తారేంటనేది. ఓకే గైస్, సీ యూ in the next tutorial. Until keep watching Tech with Shyam YouTube channel. Bye bye. Geo 4G bar Airtel. Stop YouTube Premium. Stop recording.